నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి హైకోర్టులో రిలీఫ్ వచ్చింది. ఆయన మీద ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఆయన హాయిగా రాజకీయ సభలు అవన్నీ చేసుకున్నాడు. ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా కొన్ని కేసులు పెట్టింది. ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి దాని మీద అయితే లేకపోయినప్పటికీ కూడా కేసులకు సంబంధించినటువంటి విషయంలో ముందస్తు బెయిల్ కోసం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కోర్టులను ఆశ్రయించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ కోర్టు చాలా కేసుల్లో దీని మీద నిర్ణయం తీసుకోలేదు, ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. కానీ ఈ రోజున హైకోర్టులో మద్యం కేసులో ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చింది. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుకు సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. అదేవిధంగా ఉచిత ఇసుక విధానానికి సంబంధించినటువంటి కేసులో ఆయనకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ రోజున తీర్పు చెప్పారు. ఇది ఒక రకంగా తెలుగుదేశం శ్రేణుల్లో కొంత ఉత్తేజాన్ని నింపుతుంది. ఇంకా ఎక్కడో కొంత ఎక్కడైనా చంద్రబాబు నాయుడికి బెయిల్ రాకపోతే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమైనా అరెస్ట్ చేస్తారనేటువంటి ఆందోళన కూడా కొంత ఉంది. ఎందుకంటే కేసుల మీద కేసులు కక్ష సాధింపుగా పెడుతున్నారనేటువంటిది ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారనేటువంటి ఆందోళన కూడా ఉన్నటువంటి నేపథ్యం. దీంతో రాష్ట్ర హైకోర్టుకి వాళ్ళు ఏసీబీ కోర్టులో ప్రతికూలమైనటువంటి తీర్పులు వచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళారు. మద్యం కేసులో మద్యం సంబంధించినటువంటి విధానం ఈ మద్యం పాలసీ మార్చడం వల్ల కొన్ని కంపెనీలకు మేలు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చింది అనేటువంటి దాని మీద అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర మీద, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నరేష్ మీద కేసులు నమోదు చేసింది ఇప్పుడు ప్రభుత్వం. అయితే దీంట్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా వాళ్ళకు కూడా, కొల్లు రవీంద్ర అందరికి కూడా వచ్చింది. అదేవిధంగా అసలు అమరావతికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డు అలైన్మెంట్, అసలు రింగ్ రోడ్డే లేదు. దాని ద్వారా అలైన్మెంట్ మార్చడం ద్వారాగా ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకి, అదేవిధంగా కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళకి మేలు చేసేటువంటి విధంగా లింగమనేని రమేష్ వీళ్ళకి మేలు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అనేటువంటి దాని మీద ఆయన మీద కేసు నమోదు చేయటం. ఈ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ పాత్ర ఉంది, నారా భువనేశ్వరి పాత్ర ఉంది, నారా బ్రాహ్మణి పాత్ర ఉంది, బాలకృష్ణ కుటుంబీకులు కూడా ఉన్నారనేటువంటిది కూడా సిఐడి వాళ్ళు కోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా వివరాలు ఇవ్వటం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ కేసులో కూడా ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి కండిషన్ బెయిల్ వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు చివరిలో ఇసుకకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం ఇవ్వటం వల్ల దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది మేలు చేయడం కోసమే చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని తీసుకొచ్చారనేటువంటి విధంగా ఆయన మీద కేసులు పెట్టారు. ఆ కేసులో కూడా ముందస్తు బెయిల్ హైకోర్టు ఇవ్వటం అనేటువంటిది ఎంతో కొంత చంద్రబాబు నాయుడికి అయితే ఇప్పటికైతే కేసులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి క్లియరెన్స్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అవ్వటం, దాంట్లో ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు కండిషన్ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆయన సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆయన ఎన్నికల వరకు దాదాపుగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు. ఈ ఎన్నికల సమయంలో ఈ కేసుల ఇబ్బంది అనేది మాత్రం కొంత తొలగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా సిఐడి వాళ్ళు కొంత నారా లోకేష్ని కానీ మిగతా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఎందుకోసం అంటే ఈ మధ్య ఎర్ర బుక్ పుస్తకానికి సంబంధించి ఈ కేసుల్లో ఉండేటువంటి కేసులు దర్యాప్తు జరిపేటువంటి అధికారులను బెదిరించేటువంటి విధంగా నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారని సిఐడి వాళ్ళు ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. మరి ఆ నోటీసుల పేరుతో ఏమన్నా మరి నారా లోకేష్ని అరెస్ట్ చేస్తారా, ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అనేటువంటి దాని మీద మాత్రం కొంత చర్చ అయితే జరుగుతుంది.